స్థానిక తిలక్ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయి రామమందిర్లో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. 12:32 గంటలకు వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా స్వామివారి కళ్యాణ క్రతువును జరిపించారు. అనంతరం భక్తులకు భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక తిలక్ రోడ్లో శ్రీ షిరిడి సాయి రామమందిర్లో బుధవారం ఉదయం 4:30 గంటలకు స్వామివారికి పంచామృతాలు, పళ్ల రసాలతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 7 గంటలకు స్వామివారి పల్లకీ ఊరేగింపు సేవ అనంతరం మధ్యాహ్నం 12:32 గంటలకు కొండా శివశ్రీనివాస్, విశాలాక్షి దంపతుల చేతుల మీదుగా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం మధ్యాహ్నం 11:30 గంటల నుంచి భారీ ఎత్తున భక్తులకు అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు స్వయంగా భక్తులకు ఆహార పదార్థాలను వడ్డించారు. ఆ శ్రీరాముడి కరుణా కటాక్షాలు ప్రజలందరిపైన ఉండాలని కోరి ప్రార్థించారు. సుమారు 10,000 మంది భక్తులకు స్వామివారి అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ సెక్రటరీ రామరాజు, సభ్యులు పర్యవేక్షించారు. అందుకని మనం చక్కగా ఈ